అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు మనం టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ బ్లాస్ట్ మరవక ముందే శ్రీనగర్లో మరో దారుణం జరిగింది. నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. స్పాట్లోనే 10 మంది చనిపోయారు, 30 మందికి గాయాలయ్యాయి. దాదాపుగా 10 మంది పరిస్థితి, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. సో ఏదైతే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ సేకరించారో ఫరీదాబాద్లో సేకరించిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అయిన అమోనియం నైట్రేట్ని శాంపుల్స్ సేకరిస్తుండగా ఫారెన్సిక్ టీం ఇంకా మెజిస్ట్రేట్ ఎదుట ఆ యొక్క శాంపిల్స్ని కలెక్ట్ చేస్తుండగా ఘటన జరిగినట్టు ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకి వచ్చారు. కానీ దీని వెనుక ఉగ్రకుట్ర ఉందా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ ఫారెన్సిక్ టీంలో ఉన్న వాళ్ళు మొత్తం చనిపోయారు, అక్కడ పోలీసులు చనిపోయారు, ఎవరైతే హెల్పర్స్గా సివిలియన్స్ ఉంటారో వాళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి, వాళ్ళందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఒక 10 మంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. సో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ జమ్మూ కాశ్మీర్లోని ఒక మెడికల్ కాలేజీకి తరలించారు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు. సో ఏదేమైనా దీని వెనుక ఉగ్రకుట్ర ఉందని కొన్ని డాట్స్ని మనం కనెక్ట్ చేసుకుంటే ఇది మనకి అర్థమవుతున్న విషయం. ఎలాగంటే నౌగాం పోలీస్ స్టేషన్ అనేది చాలా కీలకమైన పోలీస్ స్టేషన్. ఏదైతే జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్ర మాడ్యూల్ని భగ్నం చేసినటువంటి పోలీస్ స్టేషన్ ఏదైనా ఉంది అంటే అది నౌగాం పోలీస్ స్టేషన్ మాత్రమే. ఉపా ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఈ డాక్టర్లు ఆదిల్ కావచ్చు, మజ్మిల్ కావచ్చు, వీళ్ళిద్దరూ అరెస్ట్ అవ్వడానికి ఏదైతే ఒక కేసు నమోదైందో నౌగాం పోలీస్ స్టేషన్లో, సో ఆ కేసు ప్రకారంగానే ఆదిల్, మజ్మల్ ఇచ్చిన సమాచారం మేరకే ఫరీదాబాద్లో 3000 కిలోల అమోనియం నైట్రేట్ ఇంకా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ని పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బృందాలుగా విడిపోయి దాదాపుగా ఒక 1 వీక్ పాటు శ్రమించి ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అన్ని సీజ్ చేసిన పరిస్థితి. సో ఏదైతే సీజ్ చేశారో ఆ మెటీరియల్స్ని మెజిస్ట్రేట్ సమక్షంలో వాటిని శాంపుల్స్ సేకరిస్తుండగా ఒక్కసారిగా అవి ఎక్స్ప్లోజ్ అయ్యాయి. సో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. సో ఎలా ఆ యొక్క పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది అనేది, దాని యొక్క ధాటికి పక్కనున్న ఇళ్లకి కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అక్కడ స్పాట్లో ఎవరైతే ఫారెన్సిక్ టీం కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శరీర విడిభాగాలన్నీ దాదాపుగా 30 మీటర్ల అవతల పడ్డాయి. ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు పేలుడు తీవ్రత ఎంత ఎక్కువ ఉందనేది. ఏదైనప్పటికీ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. సో కేవలం ప్రాథమిక అంచనాకి పోలీసు వచ్చింది ఏంటంటే ఇది ఉగ్రదాడి కాదేమో, కేవలం ఆ అమోనియం నైట్రేట్ అనేది ఫ్రిక్షన్కి గురై సో కంప్రెస్ చేసి ఉంటారు, ఆ టైంలో కొంచెం అది ఎక్స్ప్లోడ్ అయ్యింది అనేది కొంతమంది పోలీసులు చెప్తున్నమాట. ఏదైనప్పటికీ దీని వెనక ఉగ్రకుట్ర ఉందనే విషయాలు కొన్ని మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. నౌగాం పోలీస్ స్టేషన్ నుంచే కీలక సమాచారం బయటకు వచ్చింది. సో దాంతోనే డాక్టర్ ఆదిల్ కావచ్చు, డాక్టర్ అజ్ముద్దీన్ కావచ్చు, మొజ్మిల్ కావచ్చు, వీళ్ళంతా కూడా అరెస్ట్ అయిన ప్రక్రియ. అండ్ దాని తర్వాత వాళ్ళ దగ్గర స్నైపర్ గన్స్ కావచ్చు, ఇంకా AK-47 గన్స్ కావచ్చు పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి. సో దాని తర్వాత చాలామంది డాక్టర్లు బయటకు వచ్చారు. దాని తర్వాత ఉగ్ర మాడ్యూల్ని కూడా కొన్ని చోట్ల, పంజాబ్ లాంటి చోట్ల ఈ యొక్క మాడ్యూల్ని ఉగ్ర కుట్రని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. భారీ కుట్రని ఛేదించారు నిజంగా పోలీసులు, మన పోలీసులు. సో కొన్ని టీములుగా విడిపోయి వాళ్ళు ఎక్కడైతే ప్లాన్ చేద్దాం అనుకున్నారు, దాదాపుగా దేశవ్యాప్తంగా 10 చోట్ల విధ్వంసాలు క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ మన పోలీసులు వాటిని ధ్వంసం చేశారు. సో కట్ చేస్తే కేవలం నౌగాం పోలీస్ స్టేషన్నే ఎందుకు టార్గెట్ చేశారన్నది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా నౌగాం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది మొట్టమొదట. సో ఏదైతే ఆ ఉగ్రవాదక సంస్థకి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి పోస్టర్లు ఎవరైతే అంటించారో, సో ఆ అంటించి దానికి సంబంధించి పలానా చోట అంటించారు అని చెప్పిన విషయం ఇక్కడ నౌగాం పోలీస్ స్టేషన్లో FIR నమోదైంది. ఆ FIR నమోదైన తర్వాత దీనికి సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలు, కీలక సమాచారం మనకి వచ్చింది కాబట్టి దాని తర్వాత ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది. సో అనుకోని పరిస్థితుల్లో డాక్టర్ మొయినుద్దీన్ కూడా
కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అండ్ ఎవరైతే అహ్మద్ ఉన్నారో, డాక్టర్ అహ్మద్ ఢిల్లీ బ్లాస్ట్లో చనిపోయినటువంటి వ్యక్తి, అతని ఇంటిని కూడా పోలీసులు బాంబులు వేసి కూల్చివేసిన పరిస్థితి. సో ఒక రకంగా జైషే మహమ్మద్కి కౌంటర్ అటాక్ ఇచ్చినట్టే ఇండియన్ గవర్నమెంట్. ఏదేమైనప్పటికీ నౌగాం పోలీస్ స్టేషన్ దాడి వెనుక నిజంగా ఉగ్రకుట్ర ఉందనేది కాదనలేని నిజం. ఎందుకంటే కేవలం నౌగాం పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన దర్యాప్తుతోనే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన కీలక పరిణామాలు, దేశం మర్చిపోలేని ఘటన నిజంగా ఢిల్లీ ఘటన. సో ఇలాంటివన్నీ డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే అది అక్కడి నుంచి ఫరీదాబాద్ వచ్చి అక్కడ కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అన్ని సీజ్ చేసి దాని తర్వాత ఆ యొక్క మెటీరియల్స్ని తరలించే క్రమంలో కూడా జరగని కుట్ర. మరి నౌగాం పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే శాంపిల్స్ కలెక్ట్ చేసే ముందు, మెజిస్ట్రేట్ ముందు శాంపిల్స్ కలెక్ట్ చేసే ముందు ఎలా దాడి జరుగుతుందనే అనుమానాలు కూడా పోలీసులకు వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పటికీ దీన్ని 2 కోణాల్లో విచారణ జరుగుతున్నారు. సమగ్రంగా చాలా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దీని యొక్క బ్లాస్ట్ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది. దాదాపుగా స్పాట్లోనే 10 మంది చనిపోయారు. అండ్ 10 మంది పరిస్థితి కండిషన్స్ చాలా సీరియస్గా ఉంది, క్రిటికల్గా ఉంది. 30 మంది పరిస్థితి అయితే అసలు నడవడానికి కూడా దారుణంగా, వాళ్ళ చెయ్యి విడిభాగాలన్నీ ఎక్కడో పడిపోయాయి. వాళ్ళంతా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. కాళ్ళు, చేతులు, ఆ విడిభాగాలు మొత్తం, శరీరంలోని పార్ట్స్ మొత్తం ఎక్కడో పడిపోయిన పరిస్థితి. సో వాళ్ళు మాత్రం బతకాలన్న ఒక ఆశతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. ఏదైనప్పటికీ జైషే మహమ్మద్కి సంబంధించిన ఈ ఉగ్రవాద సంస్థ అయితే ఉందో దేశం మొత్తం ఎన్నో ప్లాన్స్ వేసింది. సో దాంట్లో ఒక భాగమే ప్లాన్ ఏ సక్సెస్ అవ్వలేదు కాబట్టి పంజాబ్లో దాదాపుగా 36 కార్లు, ఇంకా 8 మానవ బాంబులు, ఇలాంటివన్నీ పెట్టి కూడా ఉగ్రకుట్రను భగ్నం చేశారు మన పోలీసులు. సో దానికి అది ప్లాన్ ఏ సక్సెస్ అవ్వలేదు కాబట్టే ప్లాన్ బిని ఎంచుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఉగ్రకుట్ర అని పోలీసులు నిర్ధారించే వరకు మనం అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేము. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇది కేవలం ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కొంచెం ఫ్రిక్షన్కు గురై శాంపిల్స్ సేకరిస్తుండగా ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయ్యింది అనేది పోలీసులు, అక్కడ స్పాట్లో ఉన్న పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి ఇప్పటికే స్పాట్కి జమ్మూ కాశ్మీర్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడి స్పాట్కి చేరుకున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే మాత్రం దీని వెనుక ఉగ్ర కుట్ర ఉందనేది కూడా కొంచెం మనకు అర్థమవుతున్న విషయం. ఎందుకంటే కేవలం శాంపిల్స్ కలెక్ట్ చేస్తుండగా ఎక్స్ప్లోజ్ అయ్యింది ఆ యొక్క అమోనియం నైట్రేట్ అనేది. నిజంగా ఏదైతే ఈ ఫారెన్సిక్ టీం ఉంటుందో అక్కడ పోలీసులు కావచ్చు, మెజిస్ట్రేట్ గారు ఓ పక్క జూమ్ కాల్లో అక్కడ ఆయన ఉన్నారు, ఆయన ముందు శాంపిల్స్ కలెక్ట్ చేయాలి. సో ఇలాంటి టైంలో వీళ్ళు ఫారెన్సిక్ టీము చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఇలాంటి అమోనియం నైట్రేట్ కంటే చాలా చాలా పెద్ద పెద్ద పేలుడు పదార్థాలు జమ్మూ కాశ్మీర్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఇలాంటివి చాలా తరచుగా సంభవిస్తూ ఉంటాయి. సో కొన్ని పేలుడు పదార్థాలు కావచ్చు, అమోనియం నైట్రేట్ అంటే దాదాపుగా 139 కిలోల అమోనియం నైట్రేట్ అంటే 2 ఆర్డీఎక్స్లతో సమానం. కానీ ఇలాంటి ఆర్డీఎక్స్లను కూడా పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు నిజంగా. సో అలాంటి మరి అమోనియం నైట్రేట్ని ఎందుకు ఫేస్ చేయలేకపోయారు అనేది ఇక్కడ అంటే మనలో వస్తున్న క్వశ్చన్స్ నిజంగా. ఏదైనప్పటికీ ఒక రకంగా దీని వెనుక ఏదైతే నౌగాం పోలీస్ స్టేషన్ దాడి వెనుక ఉగ్రకుట్ర ఉందనేది చెప్పకనే చెప్పొచ్చు అనేది. అయితే భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న పేలుళ్ళు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగినట్లు కూడా అధికారులు చెప్పారు. పేలుడు జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్లు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సో ఈ సంఘటనపై 2 కోణాల్లో విచారణ జరుగుతుంది. ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐఈడీ కారణంగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్లాస్ట్కు జైషే మహమ్మద్ షాడో గ్రూప్ పాఫ్ ఇప్పటికే బాధ్యత తీసుకుంది. అక్టోబర్లోనే నౌగాంలో ఉగ్ర కదలికలను గుర్తించారు పోలీసులు. సో బెదిరింపు పోస్టర్లు అంటించిన ఘటన నిజంగా ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. సీసీటీవీ ఆధారంగా 3 స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే వ్యక్తి పాత్ర ఉందని తేలింది. సో తర్వాత ఫరీదాబాద్లో ఆల్ఫలా యూనివర్సిటీలో 2 డాక్టర్లను అరెస్ట్ చేసి 360 కిలోల అమోనియం నైట్రేట్తో పాటు ఐఈడీ తయారీకి వినియోగించే పదార్థాలను కూడా స్వాధీనం చేస్తున్నారు. ఆ తర్వాత
పుల్వామాకు చెందిన మరో డాక్టర్ను గుర్తించి 2900 కిలోల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేస్తున్నారు. సో వీటన్నిటికీ ఈ బ్లాస్ట్తో సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. సో ఈ దాడి గురించి దీని వెనుక ఉగ్రకుట్ర ఉందా, మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.